జై శ్రీరామ్. కొంతమంది జీవితంలో సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అనిపించేది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, ఈ సమస్యలన్నీ నన్ను ఎందుకు చుట్టుముడుతున్నాయని. బాగా అర్థం చేసుకోండి. సమస్య ఉన్నప్పుడు కొంచెం మనం విజ్ఞతతో ఆలోచించి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అది మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఏమిటంటే, నాకే ఎందుకు ఇలా అవుతుంది అన్న ప్రశ్న ముందు మనం మానుకోవాలి. ఎందుకంటే సత్యం ఏమిటంటే, వాస్తవం, సమస్యలు ప్రతి మనిషికి ఉంటాయి. ఇది చాలా చాలా ముఖ్యం. అంటే నీ వరకు తెలియకపోవచ్చు, కానీ ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా ఏ వ్యక్తి ఉండడు. మీ ఎదురుగుండా హాయిగా నవ్వుతూ కనపడే వ్యక్తులందరికీ కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. అది ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, ఇతర ఏదో సమస్య, ఆర్థిక సమస్య, ఎక్కడో ఒక చోట కొత్త సమస్యలు ఉంటాయి. కాకపోతే కొన్ని తీవ్రంగా ఉండవచ్చు. మనకు కొంత తీవ్ర స్థాయిలో సమస్య ఉండొచ్చు. ఇటువంటి తీవ్ర స్థాయిలో సమస్యలు ఉండేవాళ్ళు కూడా మన చుట్టూ ఉన్నారు. బాగా గుర్తెచ్చుకోండి. మనలాంటి సమస్యలు చాలామందికి ఉన్నాయి. మన ఒక్కరికే కాదు సమస్య అని ముందు మనం అర్థం చేసుకోవాలి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, సమస్య చూడండి, మనకు చిన్నప్పటి నుండి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఒకసారి ఆ సమస్యలన్నీ ఒకసారి ఎప్పుడు గుర్తెచ్చుకోండి. చిన్నప్పుడు ఒక చాక్లెట్ కోసం ఏడ్చినటువంటి మీరు, ఆ తర్వాత పెద్ద అయితే ఒక సబ్జెక్ట్లో 4 మార్కులు తగ్గినాయని ఏడ్చినటువంటి మీరు, ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆ ఇంటర్వ్యూలో మిస్ అయ్యారు అని బాధపడినటువంటి మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఆ రోజు ఆ సందర్భానికి మీకు అది చాలా పెద్ద సమస్య. కానీ ఇప్పుడు మీకు ఆ సమస్య ఉందా చూడండి. ఇప్పుడు ఆ సమస్య మిమ్మల్ని బాధ పెడుతుందా చూడండి. కాబట్టి దీని నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ సమస్య అయినా సరే తాత్కాలికమే. శాశ్వతంగా ఏ సమస్య ఉండదు. గ్రహణం కొంతకాలమే. పాండవులు అరణ్యవాసం 12 సంవత్సరాలు మాత్రమే. అజ్ఞాతవాసం 1 సంవత్సరం మాత్రమే. సీతారాముల యొక్క అరణ్యవాసం 14 సంవత్సరాలు మాత్రమే. శాశ్వతంగా ఏదీ లేదు. మన జీవితంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శాశ్వతంగా ఈ సమస్య ఉండదు. కాబట్టి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఏమిటంటే, నీకు ఎప్పుడైతే నాకే ఎందుకు ఇలా అవుతుంది, సమస్యలు నన్ను చుట్టుముడుతున్నాయి, నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను అన్న భావన, ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఒక్కసారి దిస్ ఈజ్ అంటే నేను ఏదైతే సమస్యలు ప్రస్తుతం అనుభవిస్తున్నానో అది కేవలం తాత్కాలికమే, ఓన్లీ టెంపరరీ, ఇట్స్ ఓన్లీ టెంపరరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అని మీకు మీరుగా ఒక 3 సార్లు చెప్పుకోండి. వెంటనే మీ ఎమోషన్ లెవెల్ చూడండి, బాగా ఎమోషన్స్ బాగా తగ్గిపోతాయి. ఇది పవర్ఫుల్ స్విచ్ వర్డ్. ఎప్పుడైతే మీకు ఆ భావన వస్తుందో వెంటనే మీ గుండెల మీద చేయి పెట్టుకొని, దిస్ ఈజ్ ఓన్లీ టెంపరరీ, దిస్ ఈజ్ ఓన్లీ టెంపరరీ, దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ అని ఒక్క మాట చెప్పుకోండి. ఈ సమస్య కేవలం తాత్కాలికమే, శాశ్వతంగా ఉండదు. కేవలం తాత్కాలికమే, శాశ్వతంగా ఉండదు. ఇది పవర్ఫుల్ స్విచ్ వర్డ్. ఇమ్మీడియట్గా మీలో ఉన్నటువంటి ఎమోషన్స్ మారిపోతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాక్టీస్ చేయండి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, సమస్య అనేది ఎప్పుడు కూడా మనకు సమస్యగా ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఇంగ్లీష్లో ప్రొవర్బ్ ఉంది, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్, ద రెస్పాన్స్ టు ద ప్రాబ్లమ్ ఈజ్ అ ప్రాబ్లమ్. సో ద ట్రూ ప్రాబ్లం ఏంటి అంటే, సమస్య కాదు, మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తామో అది అసలైన సమస్య అని దాని అర్థం. కాబట్టి ఒక సమస్య ఉంది, దానికి మనం ఏ విధంగా స్పందిస్తున్నామో ఒకసారి రిలాక్స్గా ఉన్నప్పుడు, పడుకునేబోయే ముందు ప్రత్యేకించి ఒకసారి ఆలోచన చేసుకోండి. సమస్య ఎంతవరకు నన్ను ఇబ్బంది పెట్టగలదు, ఈ సమస్య బుర్రలో తీసుకొని నేను ఎంతవరకు దాన్ని పెంచుకొని పెద్ద చేసుకుంటున్నాను అని ఒకసారి మనం ఆలోచించుకున్నాం అనుకోండి, చాలా తేలిగ్గా మార్గం దొరుకుతుంది. సమస్యను సమస్యగానే ఉంచాలి. నా ఉద్దేశం ఏంటంటే, చేతికి దెబ్బ తగిలింది, చేతికి వేలికి దెబ్బ తగిలింది, ఈ వేలి దెబ్బ, ఈ నొప్పి ఈ వేలికి మాత్రమే పరిమితం కావాలి. ఇది ఆలోచన చేసుకోండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి నొప్పి ఇక్కడికి రాకూడదు అంటున్నా. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ దెబ్బ తగిలింది, టెంపరీగా కొద్దిగా సర్జరీ చేసింది, ఏదో ఫ్రాక్చర్ అయింది, ఏదో జరిగింది, కొన్ని రోజులు రెస్ట్ అవసరం, ఏదో జరుగుతుంది. ఈ లోపు మనం ఏం చేస్తామంటే, నాకే ఎందుకు ఇలా అయింది, నేను చాలా మంచి పనులు చేశాను కదా, నాకెందుకు ఇలా అయింది, నాకంటే దుర్మార్గులు చాలామంది ఉన్నారు, వాళ్ళకేం హాయిగా ఉన్నారు, నాకే ఎందుకు ఇలా అయింది, పైగా నా దగ్గర డబ్బులు లేవు, ఈ సమయానికి నాకు ఆర్థికంగా సమస్యలు, దెబ్బ మీద దెబ్బ, నాకు ఇతరతర సమస్యలు ఉన్నాయి, అప్పుడు నాకే ఎందుకు ఇలా అయింది. ఈ ఎందుకు ఇలా నాకే అయింది అనడంతో ఇక్కడ ఉన్నటువంటి నొప్పిని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడికి తీసుకెళ్తున్నాం. అంటే శారీరక సమస్యని మానసిక సమస్యగా మార్చాం. మళ్ళీ ఈ మానసిక సమస్య ఇంకొక శారీరక రోగంగా మళ్ళీ బయటకు పడుతుంది. ఈ శారీరక సమస్య ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉండనివ్వండి, ఇది ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఏమైంది,
దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి మనం? ఇది టెంపరీ కదా, దీన్ని ఇక్కడే ఉంచాలి, మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ సమస్యకు మనం ఏ విధంగా స్పందిస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. ఒకసారి అబ్దుల్ కలాం గారు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే బయటకు వచ్చి చాలా బాధపడ్డాడు, ఆ ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అయ్యానని. తర్వాత ఆయన ఇస్రోకి డైరెక్టర్ అయ్యాడు. ఆయన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు. అంటే ఆ ఉద్యోగం వచ్చి ఉంటే ఇస్రో లేదు, ప్రెసిడెంట్ లేడు. కానీ అప్పటికీ ఆ సమయానికి ఆయన తెలియదు, బాధపడ్డాడు. తర్వాత చెప్పుకున్నాడు. అంటే మనం దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఏంటంటే అప్పటికీ ఆ క్షణానికి మనకున్నటువంటి ఆ బాధ, దాని కాన్సిక్వెన్సెస్, దాని యొక్క ఫలితాలు మనకు ఏ విధంగా తీసుకెళ్తాయో మనకు తెలియదు. కాబట్టి తొందరపడి వెంటనే మనం స్పందించకూడదు. ప్రతి సమస్య కూడా మనల్ని ఇబ్బంది పెట్టేవి ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సమస్య మనల్ని ఇబ్బంది పెట్టవు. కొన్ని మనకు మంచి చేయడానికి కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మన ప్రతిస్పందన ఏ విధంగా స్పందిస్తున్నాం, ఏ విధంగా సమస్యను చూస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఇటువంటి విషయంలో మనము 1కి 4 సార్లు ఆలోచన చేసుకోవాలి. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. ఆ ప్రైవేట్ ఉద్యోగంలో బాస్ నుంచి చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యాడు, కొంచెం టార్చర్ అనుభవించాడు. చాలా చాలా రకాలుగా చాలా బాధపడ్డాడు అతను. అక్కడ నుంచి ఆ జాబ్ను వదిలేసాడు, మొత్తానికి వదిలేసి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన తర్వాత అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. హ్యాపీగా ఉన్నాడు. ఇప్పటికీ ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఆ బాస్కి చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాడు. ఆయన ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టబట్టి నేను బయటకు వచ్చాను, నా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. చూసారా? అంటే ఆ క్షణంలో తెలియదు మనకు ఈ సమస్య ఎక్కడ దారితీస్తుంది. తొందరపడి దానికి ఎక్కువగా ప్రతిస్పందించి దాన్ని రకరకాలుగా తలకాయలో పెట్టేసుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించండి, దీని కాన్సిక్వెన్సెస్ ఎంతవరకు ఉంటుంది. ఇఫ్ ఎ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇఫ్ ఎ ప్రాబ్లం కెనాట్ బి సాల్వ్డ్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ వరీయింగ్ అబౌట్ ఇట్. అంటే మన ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం ఉంది, ఏదో ఒకటి ఉంది అనుకుంటే ఎందుకు బాధపడాలి దాని గురించి? అసలు పరిష్కారమే లేదు అనుకుంటే బాధపడి ఉపయోగం ఏంటి? కాబట్టి ఎలా చూసుకున్నా సమస్యకు పరిష్కారం ఉన్నా లేకపోయినా బాధపడడంలో అర్థం లేదు. కాబట్టి ఈ ఆలోచన అనేది చాలా చాలా ముఖ్యం. సమస్య వచ్చినప్పుడు ఈ ఆలోచన కొద్దిగా మైండ్లోకి తీసుకొని పడుకునే పోయే ముందు నేను చెప్పినటువంటి ఈ అఫర్మేషన్ ఒకసారి మీరు స్విచ్ వర్డ్ ఒకసారి చెప్పుకుంటే, ఇట్స్ ఓన్లీ టెంపరరీ. ద ప్రెజెంట్ ప్రాబ్లమ్ ఐ ఆమ్ సఫరింగ్ ఈజ్ ఓన్లీ టెంపరరీ, ఇట్స్ నాట్ అ పర్మనెంట్. ఒక్క చిన్న స్విచ్ వర్డ్ చెప్పండి, కొద్దిగా ఆలోచన చేయండి, ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా మీ నుంచి దూరం వెళ్ళిపోతాయి. మనం సమస్య విషయంలో విచిత్రం ఏంటంటే సమస్య విషయంలో ఎంత ఆందోళన పడితే, ఎంత మనం బాధపడితే సమస్య అంత పెద్ద అయిపోతూ ఉంటుంది. సమస్యను పట్టించుకోవడం మానేస్తే అది ఆటోమేటిక్గా డిసప్పేర్ అయిపోతూ ఉంటుంది. ఇది దురద లాంటిది. సమస్య అంటే ఒక దురద. మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు చిన్న దురద వస్తుంది. ఈ దురదని ఇలా అన్నారనుకోండి, దురద ఎక్కువ అవుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. లాస్ట్కి రక్తం కారే వరకు దురద ఉంటుంది. దురద ఉన్న కొంచెం కంట్రోల్ చేసుకుని పట్టించుకోవడం మానేయండి, కాసేపు పట్టించుకోవడం మానేయండి, కంట్రోల్ చేయండి. దురద ఉండదు, ఏముండదు, దురద డిసప్పేర్ అయిపోద్ది. దురదకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం ఏంటంటే దాని గురించి పట్టించుకోకపోవడం. సమస్య కూడా అంతే, మనం దాన్ని పట్టించుకోకపోతే అది డిసప్పేర్ అవుతుంది, పట్టించుకుంటే పెద్ద అయిపోద్ది. కాబట్టి మనం పట్టించుకోవాలా వదిలేయాలా అనేది మన ఛాయిస్. కాబట్టి సమస్య విషయంలో కొంచెం ఆలోచన చేయండి, దాని నుంచి బయటపడండి. స్వస్తి.